మా మిత్ర ఫ్రెండ్స్ మహారాజుని బంగారు పదాలు అక్లెన్స్ చేసిన ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మమ్మల్ని ఇక్కడ తోడుకొచ్చి ప్రభా ఈ మొదట పాఠ్యమును ప్రభా నేను చెప్తుండగా ప్రభా మీరు నాతో ఉండి మాట్లాడండి ప్రభా. నేను ప్రభా ఏ విధమైన ప్రభా మాట్లాడంటే క్షమించండి. నోటికి బోరగా ఉండి ప్రభా ఎవరికి ఆత్మనం కావాలో దానిని బోధించే విధంగా ప్రభా నన్ను సిద్ధపరచండి. నాలో ఉండి మీరు మాట్లాడి బలపరిచి బయలుపరుస్తారు, ధైర్యం దయచేస్తారని యేసు ప్రశ్న అనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాత నిబంధనలోకి వచ్చేబట్టి ఫస్ట్ యేసేపు అంటే యాకోబు 12 కుమారుల్లో 11వ కుమారుడైన యేసేపు. ఆ యేసేపు అన్నలు త్రోసివేయబడి గుంటలో పడవేసినప్పుడు యేసేపు తన అన్నల్ని ఎప్పుడు కూడా దూషించలేదు కాబట్టి క్షమించాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడు? ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయినప్పుడు కానానులో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు యాకోబు మనం చనిపోతున్నాం కనుక మన కొరకు ఆహారము సిద్ధపరచుడి అని తన కుమారులకు చెప్పినప్పుడు తన కుమారులు అంటారు, అయ్యా ఐగుప్తిలో ఒక ప్రధానమంత్రి ఉన్నాడంట, ఆయన కొన్ని కొట్లు కట్టి దానిలో ధాన్యము సమృద్ధిగా ఉంచాడంట, మీరు సెలవిస్తే మేము అక్కడికి వెళ్ళి ధాన్యం తీసుకొస్తాము అంటాడు. అన్నప్పుడు యాకోబు అంటాడు, నాకు ఇష్టమైన కుమారుడు, నేను ప్రేమించిన నా భార్య ఇష్టమైన కుమారుడు చనిపోయాడు, మళ్ళీ మీరు వెళ్ళి చనిపోతే నేను ఏమవ్వాలి, ఏడవాలా అని కుమారుల ముందు మొరపెట్టినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా అలా కాదు, మీరు అలా అనవద్దు, మనం ఇక్కడ ఉండి చనిపోయే కంటే మేము ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఆహారం మన కొరకు సిద్ధపరిచి తెస్తామని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ వారి అన్నలు వెళ్ళినప్పుడు యేసేపు దూరం నుండి చూసి వాళ్ళ అన్నను గుర్తుపెట్టి వారిని తిట్టాలా? ఏం చేశాడంటే క్షమించాడు. కాబట్టి ఏమైందంటే వారి ఆహారము తీసుకొని తండ్రి వద్దకు వెళ్ళారు కాబట్టి అప్పుడు యోధ ఏర్పరచబడ్డాడు. యోధాలో నుంచి వచ్చింది ఎవరు? యేసయ్య. పాత నిబంధనలోనే యేసయ్య పుడతాడు, మన కొరకు సిలువ వేయబడతాడని పాత నిబంధనలోనే మన కొరకు యెషయా ద్వారా, మలాకీ ద్వారా, ఇర్మీయా ద్వారా ప్రవచింపబడింది. కాబట్టి ఈయన ద్వారా మనకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? యేసేపు క్షమించాడు అన్నల్ని. అదే క్షమించకుండా వారు నన్ను ఇక్కడ గుంట్లో పడేశారు, నన్ను నా తండ్రికి దూరం చేశాడు కాబట్టి వీళ్ళందరినీ చంపేయమనలా వారందరినీ ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి యోధాని దేవుడు ఏర్పరచుకొని యోధా వంశంలో నుంచి ఎవరు వచ్చారు? మన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీద పాపం అధికంగా ఉంది. నోవాహు దినాల్లో ఏముంది? పాపం విస్తారంగా ఉంది. దేవుడు ఏం చేశాడు? జలప్రళయం రప్పించి మొత్తం నాశనం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? బాధపడ్డాడంట, చాలా బాధపడి ఏమనుకున్నాడంటే, ఈ నా కుమారుని నేను భూమి మీదకు పంపించి వీళ్ళు పాపాల నిమిత్తము నా కొడుకు నా కుమారుడు సిలువేయబడితే ఈ నా ప్రజలు నా బిడ్డలు పాపాలు క్షమించబడతాయని అప్పుడు తండ్రి మరియా గర్భాన పుట్టి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే యేసు ప్రభు ముందు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో పుట్టాడు. తర్వాత 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నాడు. అంతే కదా, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ఆయన ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమన్నాడు. అది అక్కడ యేసు ప్రభు దగ్గర నుంచి ఏమైంది? దేవుడు మనకి చెప్పిన మొదటి బోధ. అయితే ఆయన ఉపవాసం ఉండి ఇన్ని దినాలని చెప్పలే ఎక్కడ. ఏమనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని ఆయన వెళుతుండగా సాతాను ఏం చేసింది? ఆయన్ని శోధించి నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిని నీ ఆహారం తీర్చుకోమంది. మళ్ళీ ఇంకోసారి ఏమంది?
నువ్వు ఇదంతా నువ్వు నా కాళ్ళు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానుంది. అక్కడక్కడ సాతాన్ని ఎక్కడ దేవుడు దూషించాల, అక్కడక్కడ క్షమించాడు. క్షమించి తర్వాత సువార్త ప్రకటించడానికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. మన పాపాల నిమిత్తం సువార్త చేశాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపారు, తర్వాత గాయపడిన వాళ్ళని స్వస్థించాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆయన ఒక రొట్టెను విరిచి మన కొరకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు తనలో ఉన్న శిశువు యూదా ఇస్కరియోతు దేవుణ్ణి అప్పగించాడు. ఇక్కడెక్కడ 40 దినాల ఉపవాసం ఉందా? ఎక్కడ కూడా లేదు. ఇది మనం ఏర్పరచుకున్నదే. కానీ దేవుడు మన కొరకు ఏం చేశాడు? 3 దినాల్లోనే సిలువ వేయబడ్డాడు. సిలువ అంటే సిలువలో తన రక్తాన్ని దారిపోసాడు మన కోసం. దేనికి దారిపోసాడు? మన పాపాల నిమిత్తం దారిపోసాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే యేసయ్య 40 దినాల ఉపవాసం ఉన్నాడు, మనం కూడా తెల్ల చీర కట్టుకుని ఉపవాసం ఉన్నామని ఆచారం భక్తి చేస్తున్నారే తప్ప హృదయపూర్వకంగా మాత్రం ఆచార భక్తి చేయట్లా. ఆయన ఎలా గొర్రె తన కత్తిరించి వారికి ఎట్ట మౌనంగా ఉందో, వాళ్ళు రెల్లితో పీకినప్పుడు చిలువ వేసినప్పుడు ప్రతి చోట కూడా ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడంట. మనమైతే ఏం చేస్తాం? మన తోడుకోళ్ళే తిట్టినా, ఇంకోళ్ళు తిట్టినా వాళ్ళ వెంటనే తిట్టేస్తాం, లేకపోతే శపించేస్తాం, అన్నీ చేస్తాం. కానీ యేసయ్య ఏం చేశాడంట? క్షమించాడు. క్షమించే గుణం కలిగి మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమను కలిగి మనం ఉంటామంట. ఆయన ప్రేమ, యేసు ప్రభు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క గుణం కలిగి ఉన్నాడంట. మనం కూడా ఆయన గుణం కలిగి ఉండాలి. లోకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. దేవుడే క్షమించినప్పుడు మనం ఎంతటి వారమండి క్షమించడానికి? మనం ఎవరిని కూడా దూషించినంతటి వాళ్ళము కాదు. మనం ఏం చేయాలంట? క్షమించే హృదయం కలిగి ఉండండి. అప్పుడే దేవుని ప్రేమ కలిగి మనము ఉంటాము. క్షమించలేని వారిగా ఉన్నాం అనుకో, దేవుని రూపం మనలో ఉంటుందా? ఉండదు. క్షమించే హృదయం కూడా మనలో ఉండదు. ఎప్పుడైతే మనం క్షమించే హృదయం కలిగి ఉన్నామో అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటాం, మన సహోదరుల ప్రేమ కలిగి ఉంటాము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫాను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టి వారిని ఏం చేశారంట? చంపారు. అప్పుడు కూడా స్టెఫాను వాళ్ళని శపించాడా? శపించలా. ప్రభువా వీరిని క్షమించు. అప్పుడు ఏం చేశాడంట? గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించాడంట. సౌలు ఏం చేశాడంట? స్టెఫాను యొక్క సావుకి సమ్మతించాడంట. అప్పుడు సౌలు ఇంకా దేవుణ్ణి నమ్ముకోకుండా క్రైస్తులు అనే వారిని, దేవుని బిడ్డలు అనే వారిని ఏం చేసేవాడు? హింసించేవాడంట. హింసిస్తుంటే స్టెఫాను ఎన్నో రోజులు కాదు, కొన్ని రోజులని దేవుని యొక్క మాటను తీసుకున్నాడు. తర్వాత దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకున్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని కూడా స్టెఫాను చూశాడు. చూసి ఆ చూసిన దర్శనాలే వాళ్ళు చెప్పేవాడు. ఏమనంటే మీ పూర్వీకుల వల్లే మీరు ఉండకడి అని చెప్పేవాడు. మీరు ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తున్నారు, అలాంటి నరహత్యలు చేయొద్దు, మీరు దేవుని ప్రేమ కలగండి అని చెప్పినప్పుడు స్టెఫాను ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారంట. ఆ చంపేటప్పుడు కూడా ఏమన్నా దూషించాడా? దూషించలా. వాళ్ళందరినీ ఏమన్నాడు? క్షమించు ప్రభు అని మొరపెట్టాడంట. ఆ మొరపెట్టినప్పుడు ఆయన వస్త్రము ఎక్కడ పడింది? సౌలు పాదాల దగ్గర పడిందంట. అప్పుడు సౌలు తర్వాత దేవుడు దర్శించడం, సౌలు మారడం జరిగింది. తర్వాత పేతురు 3వ అధ్యాయం 9వ వచనము. 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణమునకు ప్రతి దోషణమునైనను చేయక దీవించుడి. మనమైతే ఏం చేస్తాం? కీడుకు ప్రతి కీడు చేసేస్తాం. నాకు దొరకపోతుంది ఎక్కడో సాట, ఏదో ఒకటి విషయంలో దొరకపోతుందని మనం ఏం చేస్తాం? కీడుకు ప్రతి కీడు చేస్తామంట. కానీ యేసు ప్రభు కీడు ప్రతి కీడు చేశాడు. అక్కడ ఎవరిని దూషించలేదు. అమ్మా నా నిమిత్తం ఏడమాకండి, మీ పిల్లల నిమిత్తము
కొరకు వేడండి. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఏడం చేశాడంట. ఈయన నిజమైన దేవుడు అంట, ప్రభు అంట, 3 దినాల్లో మందిరాన్ని కట్టి పడవేసి కడతాడంట అని ఎంతో దూషించారంట. అయినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఏం చేశాడంట, క్షమించాడంట. అలాగే మనం కూడా ఏం చేయాలి, ఆశీర్వదించాలి, ప్రేమించాలి. తర్వాత కీడు ప్రతి కీడు మనము ఎవరికి చేయకూడదు. అవునా కదా? కీడు ప్రతి కీడు చేస్తే మనం దేవుని బిడ్డలు అవుతామా? దేవుని బిడ్డలు అవ్వము. దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు మనలో ఏ దేశం ఉండదంట, ద్వేషాలు ఉండవు, ఏ కక్షలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరిని మనం, మన సంఘం అంటే ఏంటి, ఒక కుటుంబం. ఒక కుటుంబం అంటే కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసి తీర్చుకోవాలి. తీర్చుకున్నప్పుడే దాన్ని ఏమంటారు, క్షమించడం అంటారు, ప్రేమించడం అంటారు. యేసు ప్రభు ప్రేమను పోలి నడుచుకున్నాడు కానీ కక్షను పోలి నడుచుకున్నాడా? కక్షలో లేడు. ఆయన ఏమన్నాడంటే క్షమించమని అన్నాడు. ఆయన శిష్యులు అన్నారు, అయ్యా ఎవరన్నా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలనంటే 70 సార్లు అన్నాడు. అంటే క్షమించమని ఉంది కదా, అన్నారు కదా అని మన పద్దాకు పాపాలు కూడా చేయకూడదు. మనం దేవుని పోలి నడుచుకున్నప్పుడు పాపంలోకి పరిగెత్తకుండా మనం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడు మనం దేవుని పోలికి నడుచుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. అలాగే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఏం చేశాడు, తన కుమారుని కొరకు ఎదురు చూశాడట. ఎదురు చూశాడా లేదా? పోతే పోయాడులే, ఇంకొకరు ఉన్నాడు అనుకున్నాడా? అనుకోలా. 2 పిల్లలైనా 3 పిల్లలైనా మనకు సమానంగానే చూడాలి. ఒక కొడుకు ఇష్టంగా ప్రేమించేవాడు, వాడు ఎన్ని తప్పులు చేసినా మనం ఏమనుకుంటాం, ప్రేమతోనే చూస్తాం. ఇంకో కొడుకు ఉన్నాడు అనుకో, వాడు ఏదైనా చేయకపోయినా దాన్ని కక్షతోనే, అంటే ప్రతి చిన్నదాన్ని కొడతా ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలా ఉండదంట. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు కుమారుని కొరకు ఎదురు చూశాడు. కుమారుని కొరకు ఎదురు చూసినప్పుడు తన కుమారునికి తన తండ్రి గుర్తొచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. మనం కూడా అలాగే దేవుని ప్రేమను చేర్చుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. తప్పిపోయిన స్త్రీ ఏం చేసింది, తనని రాళ్లతో కొడతానికి ఊరంతా ఎంబడించారు. ఊరంతా ఎంబడించినప్పుడు ఆయన ఏం చేసింది, ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, మీలో ఏ తప్పు లేనో ఏం మీద రాళ్ళు వేయమన్నాడు. అమ్మ వీళ్ళందరూ క్షమించినప్పుడు నేను అంతటి వాడిని, నేను క్షమించాను, పాపం చేయకుండా వెళ్ళి సరి చేసుకోమన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడంట, క్షమించే హృదయం గలవాడు. క్షమించే హృదయం గలవాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఒకరినొకరిని క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా దేవుడు మన కొరకు సిలువలో నిజంగా ఎంత బలి అయ్యాడు. ఆయనకు అవసరం మన కోసం బలి అవ్వటం, మన ప్రేమను పొందటం కోసం ఆయన సిలువేయబడ్డాడు. మనల్ని క్షమించడం కోసం ఆయన సిలువేయబడ్డాడు. నిజంగా ఆయన ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి ఆయనను హింసించినప్పుడు, తర్వాత దాని ఈపు మీద కొరడాలతో కొట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. ఆయన ఏం చేశాడు, మనల్ని క్షమించాడు. అలాంటి క్షమాపణ కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడంట. ఆయన ప్రేమ కలిగి ఉన్నప్పుడంట మన విశ్వాస రూపం ఎలా ఉంటుందంట, ప్రకాశంగా ఉంటుందంట, వెలిగించబడుతుందంట. అయ్యో ఈమె జోలికి మనం వెళ్ళకూడదండి, ఈమె దేవుని బిడ్డ, ఈమె జోలికి మనం వెళ్ళకూడదు అని మన అంకు చూసి ఏం చేస్తారు, భయపడతారు. ఎలాంటప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు అందరూ మన అంకు చూసి ఏం చేస్తారు, భయపడతారు. మనల్ని మాట అనాలన్నా భయపడతారు. అలాంటి ప్రేమ కలిగి యేసు ప్రభు మన పట్ల ఎలా క్షమించే హృదయం కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. యేసేపు కూడా తన అన్నల ఎదుట క్షమించాడు కాబట్టి ఈరోజు యూదా భూమి మీద ఉన్నాడు. అంతేనా కదా? అయ్యో నేను రాజుని ప్రధానమంత్రిని అనుకుంటే వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయేవాళ్ళు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసు రక్తము
అందరు పాడండి. అమూల్యమైన రక్తము యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సమాధాన పరచును రక్తము యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము నిజంగా ప్రభు మా కొరకు సిలువలో మరణించి మా పాపల నిమిత్తము ప్రభు మీరు బలి అయ్యారు. మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోలేం ప్రభు. సమాధానపరిచారు ప్రభు, మమ్మల్ని క్షమించారు ప్రభా. గొర్రె కత్తిరించి వారి రేట ఎంత మౌనంగా ఉన్నదో ప్రభా, మీరు కూడా అంత మౌనంగా ఉన్నారు కదా ప్రభు. నిజంగా మేము అన్నీ చూస్తున్నాము, వింటున్నాము ప్రభా. నీ వాక్యాలు ప్రభు మేము వింటున్నాము, అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం ప్రభు. కానీ మమ్మల్ని క్షమించి నీ రెక్కల సాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభా, మేము నడిచి ప్రతి చోట మీరు మాతో ఉంటున్నారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేదు ప్రభా. అవునయ్యా ప్రభా, మీరు నిజంగా ప్రభా ఉమ్ము వేయబడ్డారు, గుర్తుపడ్డారు ప్రభా, సిలువ మోసారు, మొయ్యలేని భారం ప్రభు మీ మీద ఉంచారు ప్రభా. అయినా మమ్మల్ని క్షమించావు ప్రభు. మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభా, ప్రేమ స్వరూపమైన మా దేవ, గొప్ప దేవ, నీకు వేలాది కోట్ల వందనాలు. మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోలేం ప్రభా. ప్రభా మా రోగాల కొరకు ప్రభా, మా వ్యాధుల కొరకు ప్రభా, మీరు ప్రభా మమ్మల్ని ప్రభా స్వస్థపరిచి ప్రభా మమ్మల్ని యొక్క నీతిగా ప్రభా నీ యొక్క సజీవులకు ఉంచిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు ప్రభు.
నాకు ఇచ్చిన ఈ చిన్న వర్తమానమును ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన దీనివల్ల ప్రభా నేను ఈ ప్రభ ఏదైనా బాధ పెట్టుంటే క్షమించండి ప్రభ. మీరు నాతో ఉండి మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభ ఇచ్చిన వర్తమానము దేవుని సేవకుల్ని సేవకురాలను దీవించి ఆశీర్వదిస్తారని యేసే ఫస్ట్ నేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.